అందరికీ నమస్కారం. నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని అమరావతిలో సిఆర్డీఏ చేపట్టినటువంటి నివాస అపార్ట్మెంటు ప్రాజెక్ట్ అయినటువంటి హ్యాపీ నెస్ట్ ఇది పట్టాలెక్కడానికి సిద్ధమైంది. దీంతో ఇక్కడ నివాస యోగ్యాలకు ఒక మంచి బృహత్తర కార్యక్రమం మొదలు కాబోతుందనేది స్పష్టమవుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అమరావతిలోని సిఆర్డీఏ చేపట్టినటువంటి నివాస అపార్ట్మెంట్లు ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్ ఈ ఏర్పాట్లకు నిర్మించేందుకు పూర్తయ్యాయి. గతంలో నిర్మాణం ప్రారంభించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ కాలపరిమితి తీరిపోవడంతో మళ్ళీ టెండర్లు పిలవనున్నారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసి ప్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇవ్వనున్నారు. ఈ హ్యాపీ నెస్ట్ ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. హ్యాపీకి బదులు బీపీ తెప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. టోటల్గా జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. దీనికోసం అక్కడ లబ్ధిదారులు కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కోర్టులు కూడా ఎక్కారు, అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వంపై పెనుభారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చును తామే భరించి అయినా సరే నిర్మించి ఇవ్వాలని అయితే నిర్ణయించింది ప్రభుత్వం. 5 ఏళ్ల కిందట ఆపేసినటువంటి నిర్మాణాలను ఇప్పటి ధరలతో నిర్మించాలంటే ప్రాజెక్టు ఖర్చు కనీసం 50% పెరుగుతుంది. ఈ హ్యాపీ నీడ్స్ ఈ నెస్ట్ అనేది మొత్తం G+గా నిర్మించాలని తలంచారు. మొత్తం 18 ఫ్లోర్లుగా దీన్ని నిర్మించాలని, అట్లనే 1200 ప్లాట్లను నిర్మించేలా రెడీ చేశారు ఈ ప్రాజెక్టుకు. అయితే ఇది మొదలుపెట్టినటువంటి గంటలోనే బుకింగ్లు పూర్తి కావడం ఇదొక రికార్డు అప్పుడు. కానీ వారికి ఇప్పటికీ ఇల్లు అందలేదు. ఇప్పుడు నిర్మాణానికి అయ్యేటువంటి అదనపు ఖర్చును ప్రభుత్వమే భరించి కొనుగోలుదారులకు ప్లాట్లు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రకటించింది. వచ్చే 1.5-2 ఏళ్లలో ఈ ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఆదేశాలు మరియు ప్రకటనలు అయితే వెలువడ్డాయి. ఈ సిఆర్డీఏకి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని చెప్పొచ్చు. పడిపోయినటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలంటే ఈ ప్రాజెక్టుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అయితే ఆలోచిస్తున్నారు. అలా చేసి తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టులతో అమరావతి పంట పండుతుందని, అభివృద్ధిని ఆకాంక్షించే యువత మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్లు మరియు ఇతర అన్ని వర్గాల వారు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అయితే ఈ రెట్టింపు ధర కావడంతో వీటిని పూర్తి చేసి ఇస్తారా లేదా అనేటువంటి లబ్ధిదారులు కొంత అనుమానంతో ఉన్నారు. కానీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఇది ప్రభుత్వమే భరాయించి మొత్తం ఖర్చు పూర్తి చేసి 2 ఏళ్లలోపు లబ్ధిదారులకు ప్లాట్లు అందివ్వాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం మరొక విజయం సాధించినట్టు అవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క అమరావతిలో ఉన్నటువంటి హ్యాపీ నెస్ట్ అంటే సంతోషమైనటువంటి గూడు యొక్క వివరాలు, ఆ యొక్క ప్లాట్లు అపార్ట్మెంట్ల గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.